హాయ్, వెల్కమ్ టు మస్మరాజ్ నిషిత వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుందామో మీకు చూపిస్తాను. వరలక్ష్మి వ్రతం సింపుల్గా హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చేసుకున్నాము. చూసి ఆనందించి నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. సో మిషిత అంటే మా ఇంటి మహాలక్ష్మి. మిషిత డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సింపుల్ గా ఒక 5 వెరైటీస్ ప్రసాదాలు చేసి సింపుల్ గా రెడీ చేసుకున్నాం. సో ఈసారి స్పెషల్ మా వారు పుస్తకం చదవబోతున్నారు. గణేష్ ఆల్రెడీ ప్రసాదాన్ని ఆరగిస్తున్నాడు. పూజ అంతా రెడీ చేసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది, పిల్లలు ఆగలేరు కదా. సో అందుకని గణేష్కి పక్కన పెట్టానండి. మూతి కడుక్కొని వెళ్ళి మూతి తుడుచుకుంటా వెళ్ళు. కనిష్క ఓం అని దండం పెట్టుకుంటున్నా. ఈసారి వరలక్ష్మి వ్రతం పౌర్ణమి రోజు వచ్చిందంట. పౌర్ణమి రోజు కామాక్షి దీపం పెట్టుకుంటే మంచిది అన్నారు. సో నేను ఎవ్రీ పూజలో పెడతాను, బట్ స్టిల్ వాళ్ళు పెట్టుకోవడం నేను పెద్దవ్వాలి చెప్పు. అక్క తమ్ముడికి దండం పెట్టిస్తుంది. నేను పెద్దవ్వాలి కొంచెం ఎలా ఆయన కూడా చేస్తున్నావా? ఇచ్చిన జాగ్రత్త తమ్ముడు. ఓకేనా? దాని ఫస్ట్ కడుక్కోవాలి. తర్వాత మనిషి కడుక్కో. తాగాలమ్మా అంత నువ్వు తాగలేగా, తాగు. నువ్వు హ్యాండ్ వాష్ చేస్తా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహాయ, ఓం శివాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణు నమః, ఓం వసునాయ నమః, ఓం కృష్ణ ఓం సీతారాయ నమః, ఓం కృష్ణేశ్వరాయ నమః, ఓం పద్మ, ఓం దామోదరాయ నమః, ఓం సంకృష్ణ, ఓం వాసుదేవ, ఓం అవిద్యాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం అదోక్షివాయ నమః, ఓం ఆసింహాయ నమః, ఓం అత్యాయ నమః, ఓం చింతనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం హరిగా నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం ఇంకోసారి తీసుకు देखो बहुत ही फर्जा मुझे सोने समय देखो बहुत ही तरह देखो सर्वत्र दिसेव साध्यते सर्वं देव नमोस्तुते देवदैवं नमो नमः. ये राव कुछ करते हैं. अरे డాడీ మాకైతే ఇది కళ్ళకు అందుకనే అవతల పెట్టు. పూజం కరిస్తే అర్థం ఏదా చేస్తావా? చేసే చేసేవా చేసి
మా కుటుంబం క్షేమంగా ధైర్యంగా ఉద్యోగంతో ఆరోగ్య సంపదలతోని ఐశ్వర్యంతో ధర్మం అర్థం పాండం సత్యత్వాన్ని పొందడానికి చదువుల నుంచి తలచిన మంచి కార్యము సిద్ధించడానికి అఖండ సౌభాగ్యాలు పొందడానికి ప్రతి సంవత్సరం వలన కటాక్షాలకై మా శక్తి మేరకు దాన్ని అవసరం అంటే 16 సేవలు చేస్తామని చెప్పాలి. పూజ ఆచరించాలి. శ్రీ మహాగణాధిపతి పూజం కవిష్య అక్షంత నీరు పళ్ళను విడిచిపెట్టాలి. కథ పూర్తయింది. సో ప్రసాదాలను పెట్టి నేను ఉప్పు దీపం కూడా పెట్టాను. సో ఉప్పు దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ప్రసాదాలు, ఉప్పు దీపం, కామాక్షి దీపం అండ్ కలశాన్ని కూడా సింపుల్ గా రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే పిల్లలతో అవ్వదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో కలశాన్ని కూడా జాకెట్ ముక్కనే శారీలా చుట్టి అండ్ ఫేస్ పెట్టి అమ్మవారిలా ఊహించుకుని అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. గణేష్ పూజ కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం పెట్టేసుకుంటున్నాం. ఇక వరలక్ష్మి వ్రతం అంటే పూజ లాస్ట్ లో శ్రీవారి ఆశీస్సులు కంపల్సరీ కూడా. ఇంటి మహాలక్ష్మి ఏది? ఇందులో అక్షింతలు వేయించుకుంటే నాకే వేయలేదని, సో చూడండి వాళ్ళ నాన్న పెట్టుకోలేదని. ఈవినింగ్ 5 తాంబూలం ఇచ్చి వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. బట్ సో మంచి మూమెంట్స్ నేను మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను ఈ వరలక్ష్మి వ్రతంలో. ఎందుకంటే లైక్ నలుగురం పూజలో కూర్చోవడం, మా హస్బెండ్ పుస్తకం చదవడం, పిల్లల పూజ చేయడం. మన పిల్లలు ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉంచుతామో మన ట్రెడిషన్స్ వాళ్ళకి తెలుస్తాయి. మనం పూజ చేసుకుంటే పిల్లలు ఎక్కడో ఉంటే వాళ్ళకి తెలియవు, సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను మిష్టాలో అది బాగా అబ్జర్వ్ చేశాను. గణేష్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్